ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం అందకుండా వైసీపీ కుట్రలు పన్నుతుందని, ఆ కుట్రలను ప్రపంచ బ్యాంక్ బట్టబయలు చేసింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం అందకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కుట్రలు పన్నుతుందని, ఆ కుట్రలను ప్రపంచ బ్యాంకే బట్టబయలు చేసింది అన్నట్లుగా కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది సార్ అసలు ఈ అంశంలో? జగన్ 2.0 అంటే జగన్ 2.0 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకోవడం, ఆంధ్రప్రదేశ్కి ఏ కార్పొరేట్ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టకుండా చూసుకోవడం, ఇవేనా సార్? జగన్ 2.0 అంటే ఏంటి? జగన్ 2.0 అంటే దొంగ మెయిల్స్ 2.0నా, కుట్రలు 2.0నా, వదంతులు 2.0నా, ఫేక్ న్యూస్ 2.0నా? అంటే మనం చూసాం, నీకు రాజమహేంద్రవరంలో పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే పగడాల ప్రవీణ్ హత్య అని చెప్పి గందరగోళం చేసి పారేసి అసలు మత కలహాలు సృష్టించటం, అసలు ఎలా వాళ్ళు రాజమండ్రిని మరి ఒక అల్లకల్లోలం చేద్దామనుకున్నారో. రాజమండ్రే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మత కలహాల చిచ్చు. అంటే ఒక మరణం, ఒక కుట్ర. ఏది? రాజమండ్రి. సరే, ఏదో పాపం తిప్పల పడ్డారు, చంద్రబాబు ప్రభుత్వం ఏదో ఒడ్డున పడ్డారు. అది అరే నాయన, అది హత్య కాదురా బాబు, అది రోడ్డు ప్రమాదం అని దగ్గర నీకు 500-600 సీసీ ఫుటేజీలు తెప్పించి వాటిల్లో ఒక 50 ఏమో ఖచ్చితమైన చూపించి ఫేస్తో సహా అన్ని చూపించి చూడు, 3 చోట్ల మద్యం కొన్నాడు, 3 చోట్ల పడ్డాడు, 6 చోట్ల యూపీఐ చెల్లింపులు చేశాడు అని చక్కగా చూపించుకుంటూ వస్తే ప్రజలు కూడా గొప్పవాళ్ళు, సంయమనం పాటించారు. రాజమండ్రి ఎట్లా ఒకట ఒడ్డున పడింది. గోశాల 2.0నా? జగన్ 2.0 అంటే మత కలహాల 2.0, లేకపోతే గోశాల మొన్న చూసావు కదా, ఏది భూమన కరుణాకర్ రెడ్డి గందరగోళం చేసి పారేశాడు. 100 గోవులు చచ్చిపోయినాయి 3 నెలల్లో అన్నాడు. వాళ్ళు లబలబ. బిఆర్ నాయుడు తిట్టు వదిలిపెట్టాడు, వీడు అసలు భూమికే వీడు భారం అన్నాడు. ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు భూమికే భారం అని పాపం బిఆర్ నాయుడు అన్నాడంటే ఆయన మామూలుగా ఎవరినట్టు మాట్లాడడం. అట్లాంటి ఆయనకు అంత ఫైర్ అయ్యాడంటే వీళ్ళ చేసే కుట్రలు కుతంత్రాలు. శ్యామలరావు ప్రెస్ మీట్, టీటీడీ ఈఓ శ్యామలరావు మొత్తం లిస్ట్ అంతా బయటికి తీసి, పాత విజిలెన్స్ రిపోర్ట్ తీసి 289 గోవులు చచ్చిపోయినాయి. అంటే కరుణాకర్ రెడ్డి హయాంలో 10 నెలల్లో 289 గోవులు చచ్చిపోతే ఇప్పుడు 10 నెలల్లో చచ్చిపోయింది 53 గోవులు అంటూ, అంటే 3 నెలల్లో చనిపోయింది 100 గోవులని ఏ విధంగా పుకారు పుట్టించి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు మళ్ళా కరుణాకర్ రెడ్డి, నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, కమాన్ దమ్ముంటే జైల్లో పెట్టండి, అరెస్ట్ చేయండి అని వీళ్ళు అంటుంటే ఇంకా నయ్యం. వాడెవడో జాన్ బెన్నీ లింగం లాగా ఆవేశంతో అన్నా అనలేదు. వాడైతే ఏమన్నాడు రాజమండ్రిలో, నేనేదో కొంచెం ఆవేశంతో మాట్లాడాను. పోలీసులు నోటీస్ ఇచ్చారు, జాన్ బెన్నీ లింగాన్ని పిలిపించారు. ఏంద్రా నాయన అట్లా హత్య అని గందరగోళం చేసావు, బైబిల్ పక్కన పెడితే ఊసుకోతే అన్నావు. ఈ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. నా దగ్గర ఏం ఆధారాలు లేవు, నేనేదో ఆవేశంలో మాట్లాడాను అంటే ఇంకా బెన్నీ లింగం నయ్యం. భూమన కరుణాకర్ రెడ్డి ఆవేశం లేదు, గీవేశం లేదు, నాకు అసలు దగ్గర ఉన్నాయి, ఫోటోలు కావాలంటే ఇస్తా అని చెప్పి అతను ఇంకేంటి తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా. అంటే ఇవాళ గోశాలను అడ్డం పెట్టుకుని తిరుపతిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసి అక్కడ మళ్ళా ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఈ ప్రభుత్వాన్ని ఎలాగోలా అస్థిరపరచాలి. బుడమేరు వరదలు, అది 2.0నా? అంటే బుడమేరు వరదలు వచ్చి బెజవాడ ముంచెత్తి పాపం నరకం చూశారు బెజవాడ వాసులు. అసలు మొత్తం మునిగిపోయింది. 11 రోజులు పట్టింది దగ్గర. చంద్రబాబు అసలు ముఖ్యమంత్రి పోస్టు అది వదిలిపారేసి ఆ లాంచ్ చేసుకు తిరిగాడు ఆ నీళ్లలో. ఆయనే పాల ప్యాకెట్లు ఇచ్చాడు. అతను ఎవరో సిసోడియా, అతనైతే ఇంటింటికి వెళ్ళి పంచాడు. అంటే వాళ్ళ సహాయక చర్యల్లో ఉంటే ఈ వైసీపీ ఈ 2.0 ఏం చేస్తుంది? బంగ్లాదేశ్ వరదల ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఎవరో ఒక ఆమంట
ఆమె ఎవరో ఒక ఐపీఎస్ శిష్యురాలంట, సస్పెండ్ అయిన ఐపీఎస్. ఆయన ఏదో మిషన్ పెడతాడంట, ఏదో క్రిస్టియన్ మిషన్ ఏదో నడుపుతుంటాడు. ఆమె వచ్చి ఒక వీడియో చేసి పారేసింది. ఆ మిషన్ ఆమె చుట్టూ మృత కళేబరాలు, అసలు ఇక్కడ నేను ఉండలేని పరిస్థితి, దుర్వాసన, ఈ శవాల మధ్య నేను అంటూ పెట్టిందట. అంటే ఎలా వీళ్ళు కుట్రలు 2.0. ఇప్పుడు మీరు అన్నది ఏది, అసలు విషయానికి వద్దాం. నువ్వు అసలు నన్ను ఏదేదో చెప్పిస్తున్నావు. ఏది ఇది, అమరావతి రాజధాని పైన నీకు ప్రపంచ బ్యాంక్కి ఈ తప్పుడు మెయిల్స్ గతంలో జరిగింది. 2017లో ఇదే చేశారు. అప్పుడు వరల్డ్ బ్యాంక్కి తప్పుడు మెయిల్స్ పంపారు. 1356 రైతుల సమాఖ్య, ఏంటి దాని పేరు, 1356 రైతుల సమాఖ్య అనే ఒక దీనితో నీకు ప్రపంచ బ్యాంక్కి ఫిర్యాదులు పంపారు. పాపం అప్పుడు 3500 కోట్లు రుణం ఇద్దామనుకుంది సిఆర్డిఏ. అప్పుడు ఆ 3500 కోట్లు వచ్చుంటే నీకు మొత్తం అయిపోయేది, రోడ్లు, వర్క్లు. అది రాకుండా చేశారు. వరల్డ్ బ్యాంక్ కూడా నమ్మింది. రైతులు ఇక్కడ ఏంటి, ఇక్కడ భూములు రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా లాక్కున్నారు. రైతులపైన ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. ఆ భూ సమీకరణ అదేంటి, అసలు ల్యాండ్ పూలింగ్ అనేది అసలు నీకు ప్రపంచ చరిత్రలోనే నీకు అదొక పెద్ద కేస్ స్టడీగా నీకు స్వామినాథన్ అంకలేశ్వర్ అయ్యర్ ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. నీకు అక్కడ నందిగ్రామ్ వెస్ట్ బెంగాల్లో ఆ కార్స్, టాటా కార్స్, ఆ కార్ల ఫ్యాక్టరీ పెడతానంటే, నానో ఏదో ఉంది కదా ఇండస్ట్రీ, అది పెడతానంటే అక్కడ భూములు ఇస్తే అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. ఎక్కడ, పశ్చిమ బెంగాల్లో నందిగాంలో. అసలు నీకు 100 మంది చనిపోయిన పరిస్థితి, తలలు బద్దలైన పరిస్థితి, రక్తం ఏరులై పారింది. ఇక్కడ ఒక రక్తం బొట్టు చెందకుండా 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా విరాళం ఇస్తే, ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ అయితే, వీళ్ళేంటి మెయిల్స్, ఆ 3500 కోట్లు ఆగిపోయింది. వరల్డ్ బ్యాంక్ నమ్మింది. ఇప్పుడు మళ్ళా అది 2017లే, అదేంటి, అది 1.0. ఇప్పుడు జగన్ 2.0లో మళ్ళా పంపించాడు. మళ్ళీ నువ్వు అంటావు ఇది కూడా 1356 రైతుల సమాఖ్య అంటావు. బయటకు వస్తుంది రేపు ఎల్లుండు దేని పేరు మీద పంపించారని. అంటే వరల్డ్ బ్యాంక్ మళ్ళా పంపించి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ 15,000 కోట్లు రుణం ఇద్దామనుకో, నీకు ఏడీబీ అదొక 12,000 కోట్లు రుణం ఇద్దామనుకుంది. ఇప్పుడు ఏడీబీ రుణం వచ్చేసింది. ఏడీబీ వాటా, కేంద్ర ప్రభుత్వ వాటా కలిపి నీకు 4,275 కోట్లు ఏమి ఇచ్చారు, విడుదల చేశారు. అవును. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కరెక్ట్గా నిధులు విడుదల చేసే టైంలో ఈ తప్పుడు మెయిల్స్ మళ్ళీ పంపించారు. వచ్చారు. పంపింది ఎవరికి అనుకుంటున్నా, సార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి. వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి తప్పుడు మెయిల్స్ పంపితే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ మకాం వేసి అమరావతిలో వాళ్ళు ఏ హోటల్లో దిగారో అక్కడ ఈ బ్యాచ్ ప్రత్యక్షమైంది. ఒత్తిడి ఇవన్నీ చూపించారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు బంగ్లాదేశీ చూపించారా, లేకపోతే అక్కడ గోవులు చచ్చిపోయి భూమన కరుణాకర్ రెడ్డి చూపించిన మార్ఫింగ్ ఫోటోలు చూపించారా, బుడమేరు వరదల మార్ఫింగ్ ఫోటోలు చూపించారా, మొత్తానికి మళ్ళీ తీసుకెళ్ళి అదంతా వాళ్ళ దగ్గర చూపించి వాళ్ళ మెదడు తిన్నారు. ఈ బ్యాచ్ అంతా ఎవరా బ్యాచ్ అంటావు, మల్లాది విష్ణు అని అడుగుతావు. నేనేం చెప్పేది, మల్లాది విష్ణు వెళ్ళాడా లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్ళాడా, మొత్తానికి వెళ్ళారు. దేవినేని అవినాష్ ఉన్నాడా అంటావు మళ్ళీ ఇంకో మాట. వాళ్ళ ముగ్గురులో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఫ్లూయెంట్గా ఇంకా ఆయనే కదా సార్. ఎవరు, దేవినేని అవినాష్. అంటే వెళ్ళి మొత్తం వాళ్ళని వరల్డ్ బ్యాంక్ ఆ బృందాన్ని చుట్టుముట్టి వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే, వాళ్ళు మీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సమాచారం సేకరిస్తామని 3 రోజులుగా తిరిగారు. అన్ని గ్రామాలకు వెళ్ళారు, 29 గ్రామాలు. ఒక్క రైతు కూడా కంప్లైంట్ ఇవ్వకపోగా ఇవాళ బ్రహ్మాండంగా మొత్తం పనులు జరుగుతున్నాయి. శరవేగంగా రోడ్ల నిర్మాణం జరుగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్ వేసేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ నీకు కృష్ణానది మీద ఒక వంతెన పూర్తి అయిపోతుంది. దాని నుంచి రోడ్స్ దీనికి కలుపుతున్నారు అని ఇవాళ అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా కళ్ళతో చూశారు. ఆ పర్మనెంట్ సెక్రటేరియట్, హైకోర్టు మొత్తం ఆ నీళ్ళన్నీ తోడేయటం, అంటే అంత చక్కగా అక్కడ పనులు జరుగుతూ ఇవాళ రైతులంతా సంతోషంగా మాకు కౌళ్ళు ఇచ్చారు, ఇవాళ ఈ ప్రభుత్వం మేము కోరి తెచ్చుకున్నాం, గత ప్రభుత్వం మా పైన ఉక్కుపాదం మోపింది,
ఈ విధంగా అమరావతిని వాళ్ళు చంపేయాలని చూశారు. ఇప్పుడు కూడా ఈ తప్పుడు మెయిల్స్ పంపించి ఈ కుట్రలు చేస్తున్నారని అక్కడ మహిళలు, రైతులు, రైతు కూలీలు వాళ్ళంతా చెబితే అర్థమైంది. వరల్డ్ బ్యాంక్ ఇవాళ అసలు పరిస్థితి అర్థమై, ఓహో ఇక్కడ ఎవరో రాక్షస మూక ఉంది, వీళ్ళు ఒక అభివృద్ధి యజ్ఞం చేస్తున్నారు. ఈ రాక్షస మూక మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు రక్తం వేసినట్టుగా వేస్తోంది, ఎముకలు వేసినట్టుగా వేస్తోంది అనేది అర్థం చేసుకున్నారు. ఇవాళ వెంటనే చెప్పేసేసి వాళ్ళకు వచ్చిన తప్పుడు మెయిల్స్ కూడా ప్రభుత్వానికి ఇచ్చి మొత్తం చూపించారు ఈ విధంగా కుట్ర జరిగిందని. ఇవాళ వరల్డ్ బ్యాంక్ నీకు దగ్గర దగ్గర 15,000 కోట్లు వస్తుంది. నీకు రేపొద్దున అసలు ప్రధాని మోడీ వస్తున్నారు. రేపు 24వ తారీఖు 26వ తారీఖు అసలు భారీ ఏర్పాట్లు అంట. 5 లక్షల మందితో జనం ఇవాళ అక్కడ మోడీని అసలు ఒక పెద్ద రెడ్ కార్పెట్ మీద తీసుకువెళ్ళి, అంటే అటు అమరావతి మహిళలు, అమరావతి రైతులు, మళ్ళీ నీకు మోడీ 2.0 నీకు మళ్ళీ వెంటనే ఏంటి ఇవాళ ఏం జరుగుద్ది? 5 లక్షల మందితో జనంతో మరి మోడీ రేపటి 1,00,000 కోట్ల వర్క్లకు శంకుస్థాపన అమరావతిలో. అటు రోడ్లు కానీ, ఇటు బిల్డింగ్స్ కానీ, అటు యూనివర్సిటీలు కానీ, మొత్తం అమరావతి ఆ 29 గ్రామాల్లో నీకు మరి 1,00,000 కోట్లతో వర్కులకు శంకుస్థాపన. అంటే ఇది ప్రధాని రెండవసారి ఆంధ్రప్రదేశ్ రావడం. ఈ 10 నెలల్లో మొదటిసారి వచ్చి విశాఖపట్నంలో మీకు తెలుసు ఏది, అక్కడ 2 లక్షల కోట్లతో వర్కులకు శంకుస్థాపన చేశాడు, భూమి పూజ. 1,50,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అక్కడెక్కడ విశాఖపట్నం సార్ ఆ పూడిమడక దగ్గర. ఇప్పుడు మళ్ళా 1,00,000 కోట్లతో అమరావతిలో. అంటే అది 2, ఇది 1, 3 లక్షల కోట్ల వర్కులు, పెట్టుబడులు నీకు ఇవాళ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కి 10 నెలల్లో శంకుస్థాపనలు, భూమి పూజలు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇస్తుంది, అసలు కోరింది ఇస్తుంది. బాబు స్విచ్ నొక్కితే బల్బ్ ఎక్కడ వెలుగుతోంది? కేంద్రం ప్రధాని మోడీ దగ్గర. అంటే రేపొద్దున మళ్ళీ 3వసారి వస్తాడా ప్రధాని మోడీ? ఈసారి 3వసారి పర్యటన మోడీ ఎక్కడ? రాయలసీమ. అంటే మొన్న ఉత్తరాంధ్ర, ఇవాళ కోస్తాంధ్ర, అమరావతిలో, నెక్స్ట్ రాయలసీమలో ఆయన చేయబోయే శంకుస్థాపనలు, భూమి పూజలు ఎంత ఉంటాయి? అది 2, ఇది 1. రాబోయేది 3 లక్షల కోట్లతో చేస్తాడా? పంట పండిందా ఆంధ్రప్రదేశ్? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.